రాష్ట్రం మొత్తం మీద ఈ వైద్య వ్యవస్థని పూర్తిగా మార్పు చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికోసమని కేటాయించడం జరిగింది. అయితే ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ అలాగే కలెక్టర్ గారు మేమందరూ కూడా చాలా మల్లగుల్లాలు పడుతున్నాము. నేను డాక్టర్ P.V.Sudhakar, ప్రిన్సిపాల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. నాడు-నేడు ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం మొత్తం మీద ఈ వైద్య వ్యవస్థని పూర్తిగా మార్పు చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీనికి అనుగుణంగా మనకి విశేషంగా ఈ బడ్జెట్ అది కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, పురాతనమైన గవర్నమెంట్ హాస్పిటల్స్ అవన్నీ కూడా పూర్తిగా మార్చి ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకురావాలనేది ఒక ప్రభుత్వం ఉద్దేశం. అలాగే కొత్త మెడికల్ కాలేజీలు 16 మెడికల్ కాలేజీలను కూడా నిర్మించాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. సో ఇవి రెండుకి కూడా ఒక విశాఖపట్నం జిల్లాలోనే ఇంచుమించు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికోసమని కేటాయించడం జరిగింది. అయితే ఇవన్నీ నాడు-నేడు కార్యక్రమంలో కొత్త మెడికల్ కాలేజీ అలాగే కొత్త సైట్లో ఏదైనా హాస్పిటల్ కట్టడం కానీ వసతులు ఏర్పరచడంలో కానీ పెద్ద సమస్య లేదు. అయితే ఏవైతే కింగ్ జార్జ్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ ఉన్నాయో, లేకపోతే విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉంది విమెన్ కోసం, వాళ్ళకి మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ప్రధానంగా కేజీహెచ్లో మనకి ఇప్పుడు కోవిడ్తో తీవ్రంగా బాధపడుతున్నాము. ఇక్కడ 500 బెడ్స్తో మనం ఒక సిఎస్ఆర్ బ్లాక్ అనేదాన్ని మనం కోవిడ్ కోసం ఉపయోగిస్తున్నాము. కోవిడ్ లేకపోతే మనం కేజీహెచ్లో ఏ విభాగాలు అయితే మనకు పడగొట్టేసి కొత్త బిల్డింగ్స్ వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా సిఎస్ఆర్ బ్లాక్కి తరలించడానికి సులభంగా ఉండేది. అలాగే విమ్స్కి కూడా కొంత తరలింపు కార్యక్రమం చేపట్టడానికి కూడా అనుకూలంగా ఉండేది. అయితే విమ్స్లో కూడా ఇప్పుడు మనం కోవిడ్ పేషెంట్లు పెడుతున్నాం కాబట్టి అక్కడ కూడా కోవిడ్ పేషెంట్లు ఉన్నారు కాబట్టి మన కేజీహెచ్లో ఏ విభాగాలు అయితే అక్కడ తరలిపోవాలో వాళ్ళందరికీ ప్రస్తుతానికి అక్కడ అకామిడేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టతరమైన విషయం. అయితే ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ అలాగే కలెక్టర్ గారు మేమందరూ కూడా చాలా మల్లగుల్లాలు పడుతున్నాము. ఈ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ప్రజల వరకు ఇబ్బంది లేకుండా మనం ఎక్కడికి తరలిస్తే మంచిది. కేజీహెచ్లో సర్వీసెస్ ఒక పక్కన మనం కోవిడ్ని నియంత్రిస్తూ కోవిడ్కు వైద్యం చేస్తూ ఇవి ఎక్కడికి తరలించాలనే విషయం మీద కూలంకషంగా చర్చిస్తున్నాము. త్వరలోనే దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి పరిష్కరిస్తే మనకి కొత్త బిల్డింగ్లన్నీ రావటం, అలాగే కొత్త ఎక్విప్మెంట్ రావటం, దానివలన మన వైద్య సదుపాయాలు మెరుగ్గా ప్రజలకు అందజేయటం జరుగుతుందని నా విశ్వాసం.